కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు. ఎవరు ఏం చేసినా ఏం పని చేసినా వాళ్ళ అల్టిమేట్ గోల్ 5,000 నోట్లోకి వెళ్ళాలి, ఆకలి లేకుండా నిద్రపోవాలి. ఆహారానికి మన జీవితంలో అంత స్థానం ఉంది. మనిషి ఆహారం లేకుండా 3 వారాల నుంచి 70 రోజుల వరకు బ్రతకగలడు. అది మన బాడీ జీన్స్, హెల్త్ కండిషన్, బాడీ డిహైడ్రేషన్ కండిషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం పూర్తిగా ఆహారం తినడం మానేస్తే మన బాడీ ఎలాంటి చేంజెస్కి గురవుతుందో ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఈ వీడియో ఎందుకు చేశానో మీకు అర్థమవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్రాంతి, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తం దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 6 వారాల తర్వాత, 3 రోజుల తర్వాత, 3 రోజుల నుంచి 3 వారాలు, 3 వారాల తర్వాత. నార్మల్గా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరిగి అది గ్లైకోజన్ రూపంలో మారుతుంది. గ్లైకోజన్ అంటే అదొక ఎనర్జీ స్టోరేజ్. ఈ గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి మన రక్తంలో కలుస్తుంది. మన బాడీకి ఇది ఇంధనంలో పనిచేస్తుంది. 25% ఆఫ్ గ్లూకోజ్ని మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. మనం 6 గంటలు తినకుండా ఉన్నట్లయితే మన బాడీలో గ్లూకోజ్ అంతా అయిపోతుంది. దానికోసం మన బాడీ మన శరీరంలో ఉన్న కొవ్వుని గ్లూకోజ్గా మార్చి రక్తం ద్వారా సెల్స్కి, టిష్యూస్కి పంపుతుంది. గ్లూకోజ్ అయిపోవడంతో మనకి ఆకలి మొదలవుతుంది. బ్రెయిన్కి గ్లూకోజ్ సరిగ్గా అందకపోవడంతో మనకి కోపం, చిరాకు పెరిగిపోతాయి. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. మనం వరుసగా 3 రోజులు ఆహారం లేకుండా ఉంటే మన బాడీ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తుంది. అంటే మన బాడీలో సరైన న్యూట్రిషన్స్ లేకపోయినా మన బాడీ సర్వైవ్ అయ్యే ప్రాసెస్ అన్నమాట. బాడీలో ఫ్యాట్ స్టోర్స్ కూడా అయిపోయాయి, కానీ బ్రెయిన్ పని చేయాలంటే గ్లూకోజ్ కావాలి. సో మన బ్రెయిన్ లివర్ దగ్గర ఉండే కీటోన్ అనే స్టోర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్నే కిటోసిస్ అంటారు. ఈ కీటోన్ బాడీస్ బ్రెయిన్కి గ్లూకోజ్లా పనిచేస్తాయి. బాడీ మెటబాలిజం బాగా తగ్గిపోవడం వలన ఎక్కడ గ్లూకోజ్ లాంటి ఇంధనాలు ఉన్నా అవి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. 3 రోజుల తర్వాత బాడీకి, బ్రెయిన్కి పంపడానికి లివర్ దగ్గర కూడా ఫ్యూయల్ స్టోర్స్ అయిపోతాయి. అప్పుడు ఆటోఫాగీ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మన బాడీ ఇంధనం కోసం మన బాడీలో ప్రోటీన్స్ని యూజ్ చేసుకుంటుంది. ప్రోటీన్స్లో ఎమినో యాసిడ్స్ ఉంటాయి, అవి గ్లూకోజ్గా మారతాయి. మన బాడీలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది మన మజిల్స్లోనే. సో లిటరల్గా మన బాడీనే మనల్ని తినేస్తుంది. వెయిట్ తగ్గిపోవటం స్టార్ట్ అవుతుంది. మినరల్స్, విటమిన్స్ లేక మన రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల వచ్చే ప్రధాన ప్రమాదం హార్ట్ అటాక్. అంతేకాకుండా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఫైనల్లీ 3 వారాల తర్వాత ఇంకేముంది, మరణమే. మనిషి ఆకలితో చనిపోతాడు. నిజంగా ఆహారం లేకుండా ఇన్ని రోజులు బ్రతకటం గొప్ప విషయమే. ఇప్పుడు ఈ క్షణం భూమి మీద 79 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎయిడ్స్, క్యాన్సర్తో చనిపోయే వారి కంటే ఆకలితో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. ఆహారం లేక చనిపోతున్న పిల్లల్లో సగం మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే. దానికి కారణం సరైన పోషకాహారం లేకపోవడం. దీనివల్ల ప్రపంచంలో సంవత్సరానికి 30 లక్షల మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మన భారతదేశంలోనే రోజుకి 3,000 మంది పిల్లలు సరైన ఆహారం లేక మృత్యువాత పడుతున్నారు. మన భారతదేశంలోనే రోజుకి కేవలం ఒకే ఒక్క పూట మాత్రమే అన్నం తినేవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ ప్రపంచంలో పండించే పంట అంతా అందరికీ సమానంగా పంచితే ఈ భూమి మీద ఆకలి అనేదే ఉండదు. ఇంకా నిజం మాట్లాడాలంటే మనం అవసరం అయ్యేదానికంటే 10% ఎక్కువే పండిస్తున్నాం. కానీ అలా పండించిన దాంట్లో 30 నుండి 50% వృధా చేస్తున్నాం. మనం ఆహారం పడేసే ముందు అలాంటి ఆహారం లేక ఎంతమంది రోజులు గడుపుతున్నారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు అవసరం లేని విషయాలు ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు షేర్ చేద్దాం. ఎవరిలో ఒకరిలోనైనా మార్పు వస్తుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.